ఏకే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణుడు అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేపిస్తారని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు హామీ. మాచవరం మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటును అభ్యర్థించిన అనిల్ కుమార్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ దేశంలో బాంబుల మోతే. ఎన్నికల ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్. పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవ సోదరుల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలిసాని కిరణ్ కుమార్. చిన్నశంకరపేట మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పద్మా దేవేందర్ రెడ్డి జోష్యం. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రాయ్బరేలీ బయలుదేరారు. వారితో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. భూమి ఉండి ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు మంజూరు చేపిస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని కమాన్పూర్ మండలాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కమాన్పూర్ మండల కేంద్రంలో వంశీకృష్ణతో కలిసి కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అధ్యక్షన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి హామీ పని దినాల పెంపుతో పాటు వేతనాలు చెల్లిస్తామని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని స్పష్టం చేశారు. కాగా కమన్పూర్ క్రాస్ రోడ్ నుండి గ్రామంలో వరకు డబుల్ రోడ్డు ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని శ్రీధర్ బాబు మండలంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, అలాగే కమన్పూర్ నుండి 4 FCI వరకు పూర్తి స్థాయిలో రోడ్డు వేస్తారని శ్రీధర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు తొట్ల తిరుపతి యాదవ్, మాజీ ఎంపీ కోలేటి మారుతి, సింగిల్ చైర్మన్ ఇనకంటి భాస్కర్రావు, బయ్యపు మనోహర్ రెడ్డి, నాయకులు గాండ్ల మోహన్, రంగు సత్యనారాయణ గౌడ్, పెద్దపల్లి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జమినీ గౌడ్, మాజీ సర్పంచ్లు ఆకుల ఓదెలు, కటకం రవీందర్ మరియు ఎంపీటీసీ శివ శంకరయ్య, నాయకులు సయ్యద్ అన్వర్, పిండెడ్డి కిషన్ రెడ్డి, సూర సమ్మయ్య, చోపరి శేఖర్, మాజీ కోఆప్షన్ రఫీ, ఇంతియాజ్ అఫ్సర్ మరియు తదితరులు పాల్గొన్నారు. అప్పులు 7 లక్షల కోట్లు చేసిన ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వారు ఈరోజు రైతు రుణమాఫీ అని చెప్పి 2018లో వాళ్ళు రైతు రుణమాఫీ అని చెప్పారు. 2022 వరకు దాని గురించి మాట్లాడలే. కానీ మేము ఈరోజు వచ్చి 100 రోజులు అవుతా ఉంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలేదని చెప్తా ఉన్నారు. మేము ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టుకుని మేము ఇచ్చిన మాట, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట, రైతులకు రుణమాఫీ మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు. ఆగస్టు 15వ తారీఖు లోపు అందరికీ కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మాట ఇస్తే మాట మీద నిలబడే నైజాం మాది. ఈరోజు కళ్ళుపుల్లి మాటలు చెప్పి ఈరోజు పుట్టిన బిడ్డ మరి ఒక నెల తిరగకముందే నువ్వు ఎందుక ఉద్యోగం చేస్తలేవు అని అడిగేటట్టుంది వారు. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాలే. ఈ పని ఎందుకు చేయలేదు, ఆ పని ఎందుకు చేయలేదు? సరేనయ్యా, మీరు 10 సంవత్సరాల్లో ఉండి ఏ ఒక్క పని చేసిండ్రా? 10 సంవత్సరాల కాల హయాం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు, ఈ ప్రాంత వాసులందరూ కూడా వారికి పదవిని కట్టి పెడితే 10 సంవత్సరాల్లో మీరు చేయలేని పనులు
మేము ఒక్కొక్కటిగా చేస్తా ఉన్నాం. ప్రజలు మాకు ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు. మాకు నమ్మకం. గురుజాల నియోజకవర్గం మాచవరం మండలంలోని రేగులగడ్డ చెన్నై పాలెం వేమవరం గ్రామంలో గురుజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డితో కలిసి నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ఫ్యాన్ గుర్తుపై ఎంపీ ఎమ్మెల్యేలకు 2 ఓట్లు వేసి గెలిపించారని అభ్యర్థించారు. మీ అందరూ ఆశీర్వదించండి, దీవించండి అన్న. మీరు గర్వమే లేదు మా బీసీ అని చెప్పుకునే విధంగా ఉంటారని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి చిన్న వయసులోనే అయ్యా. ఈ ప్రాంతంలో ఆర్థికంగా అయినా బలపడన్నా అదైనా సంతోషాన్ని ఇస్తుంది. నా వల్ల ఒక అన్న ఒక ఎమ్మెల్యే ఎన్నుకుంటారు, ఒక ఎంపీని గెలిపిస్తారు, ఒక ప్రభుత్వాన్ని నిలబెడతారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని. నాయకులు, కార్యకర్తలు లేనిది రాజకీయం లేదని, యువకులు లేనిది మార్పు లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అభివర్ణించారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో 5 గ్యారంటీల హామీలను ఇస్తోందని తెలిపారు. తాను గెలిచిన 3 నెలల్లో సుమారు 500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వట్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన యువగర్జన సభలో ఆయన ప్రసంగించారు. ఆంధ్ర నియోజకవర్గానికి వట్పల్లి గుండెకాయ కాబోతుందని, త్వరలో చిన్న నగరంగా మారలేని తన ఆకాంక్షను బయటపెట్టారు. వ్యాపార కేంద్రంగా ఎదగాలంటే ప్రభుత్వ ఆస్తులు అవసరమని గుర్తించి వట్పల్లి కేంద్రానికి 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. దాంతో పాటు డయాలసిస్ సెంటర్, నర్సింగ్, అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. బోరించాల్ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్స్ కు, సీసీ లైనింగ్ కు 200 కోట్లు మంజూరు పైన రైతులు, రైతు కూలీల కోసం 80 కోట్ల వంతెన మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కేంద్రంలో ఇండియా అలయన్స్ అధికారులకు రాబోతుందని జోష్యం తెలిపారు. కార్యకర్త పదవి అనుభవించాలని అభిలాష, అభిమతం దానికి తోడు నామినేటెడ్ పోస్టు మార్కెట్ కమిటీ చైర్మన్లే కానీ, లైబ్రరీ కమిటీ చైర్మన్లే కానీ, సిడిఎస్ఏ కానీ, ఏదైనా కానీ అందులో 50% కోటా అనేది యువకులకు ఉండాలి. 50% కోటా అనేది యువకులకు ఉండాలి. యువకులను గుర్తించాలి, గౌరవించాలి, ఆదరించాలి, ప్రోత్సహించాలి. అన్నీ మేము చేయలేము, అంతా బరువు మేము పోయలేము. పాత, కొత్త, వృద్ధాప్యము, యువకులు వీళ్ళందరూ గలుస్తేనే రేపు పొద్దున పార్టీ అనే వ్యవస్థ ముందుకు సాగుతుంది. అన్ని నాకే తెలుసు, అంతా నేనేం చేస్తా అంటే అది మూర్ఖత్వము, అది సాధ్యపడదు. కనుక మీ అందరితో విజ్ఞప్తి, దయచేసి ప్రతి బూత్లో, ప్రతి గ్రామంలో అప్రమత్తంగా ఉండండి. రేపు దేశం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 10 సంవత్సరాల్లో ఒక పార్టీకి, ఒక నాయకుడికి అవకాశం ఇచ్చింది రాష్ట్రంలో, కేంద్రంలో. ఇప్పుడు మార్పు కోరుకుంటున్నాం మనం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నేను వ్యక్తిగత విమర్శలకు పోను, కానీ 10 సంవత్సరాల్లో బీజేపీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఎంపీ ఉండే ఆ ఎంపీ కాంట్రిబ్యూషన్ ఏముందని, ఏమి చేసింది అనేది ఒక్కసారి మనం ఆలోచన. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ పత్తిపాడులో పమిడి వెంకట్రావు ఫంక్షన్ హాల్ నందు పత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవ సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో మీరందరూ చూస్తుంటారు, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. గత తెలుగుదేశం పార్టీ బీసీలు మా వెన్నముక్క అని చెప్పిన పార్టీ, బీసీలు మరి ముఖ్యంగా యాదవుల్ని పైన పెట్టుకొని వాళ్ళందరూ కూడా మోసం చేస్తూ ఇవాళ బీసీలో ఎన్నో రకాల కులాలందరూ కూడా మోసం చేసిన ఏకైక పార్టీ మరి తెలుగుదేశం పార్టీ. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ వాళ్ళ ఎన్ని కులాలని పైకి తీసుకొచ్చారు. మరి ఇవాళ సామాజికంగా మీరు చూస్తుంటారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్సీ, నా మైనార్టీ అని చెప్పిన వ్యక్తి ఇవాళ రాజకీయంగా ఎంత మందికి ఇవాళ పదవులు ఇచ్చారో మీరందరూ కూడా ఒకసారి గుర్తెరగాలి. ఇవాళ 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి ప్రతి టెంపుల్ కమిటీలో కానీ, ప్రతి కమిటీలో కానీ అన్నిట్లో కూడా రిజర్వేషన్ కల్పించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఇవాళ చూడండి, రాష్ట్రంలో ఎన్నో పదవులు ఇవాళ 1400 కాదు, ఇందాక మన నారాయణ గారు చెప్తున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల పదవులు ఇవాళ యాదవ్ సామాజిక వర్గానికి, బీసీలుగా ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది ప్రాముఖ్యత జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది.
మన దగ్గర 2 కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు, యార్డ్ చైర్మన్ అలాగే ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ మన నాగార్జున యాదవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా ఏదైతే చెప్పారో 5 ఎమ్మెల్యేలు 2 మరి ఏదైతే పార్లమెంట్ కి పోటీ చేస్తా ఉన్నారు మన అనిల్ కుమార్ యాదవ్ గారు, అక్కడ సునీల్ కుమార్ యాదవ్ గారు. అదేవిధంగా 2 రాజ్యసభ మెంబర్లు ఇవ్వడం జరిగింది, 4 ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ దేశంలో బాంబుల మోతేరని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని రఘునందన్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే జరిగిందని, గల్లీ లీడర్లతో ఎంత మాత్రం ప్రయోజనం ఉండదని, ఢిల్లీలో మోదీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. గడిచిన 9 ఏళ్లలో దేశంలో ఎక్కడ అలజడి పేలుళ్లు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా బాంబు పేలుళ్లతో మార్మోగేదన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అబద్దాలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. అందుకని రేవంత్ రెడ్డి కొత్త పంచాయతీ పెట్టిండు, రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారని ఊర్లలో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మనం మోడీ గారు జహీరాబాద్కి వచ్చినప్పుడు ఒక మాట చెప్పిండ్రు, మేము రిజర్వేషన్లు ఇచ్చినాం, మేము అంబేద్కర్ గారిని గౌరవించినాం, అంతేగాని భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా రిజర్వేషన్లను తొలగించదు, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పి అంబేద్కర్ గారి చేతిలో ఉన్న రాజ్యాంగ సాక్షిగా నేను ఈ దేశ ప్రధానిగా 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా అని చెప్పింది. మేము ఇట్లా చెప్తే కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేసి ప్రజలని భయభ్రాంతులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నారు, 100 ఎకరాల ఎఫ్ఎం చేస్తున్నారు. ఆయన పొలానికి నీళ్ళు వచ్చేందుకు పొన్నపోచమ్మ సాగరాన్ని పెద్ద ప్రాజెక్టు కట్టుకున్నాడు. నాకేమైనా మీద కోపం లేదు, కానీ మా మురిగలు పట్టాలని ఆలోచించాలి. మనూరు కూడా చెరువు ఉన్నాయా లేదా? పెద్ద చెరువు ఉన్నాయా లేదా? మురిగల పైన చెన్నై నీళ్లు పోసిండా? మురిగల పై చెరువులా పోసిండా? కేసీఆర్ ఫామ్ హౌస్ గేటు ముంగట పొన్నపోచమ్మ సాగర్ కట్టుకొని ఆయన ఫామ్ హౌస్ కైతే నీళ్ళు తెచ్చుకుంటారు. కానీ 2 కాలువలు తీసి మురిగలపై పెద్ద చెరువులో నీళ్లు నింపితే వీళ్ళ మురిగలపై రైతులు ఇట్లా నష్టపోతుందో ఒకసారి ఆలోచించాలి. నష్టపోదురా? ఏమనంటే రోడ్లు వేరల్పించాయి, బంగ్లాలు కూడా కొట్టు, నా ఫామ్ హౌస్ కు పెద్ద పెద్ద రోడ్లై నడిమిట్లా దివాళ్ళని కొట్టు అన్నారు. కానీ మునిగలపై చెరువుకి బాబు నీళ్ళు వచ్చినాయా? అక్కడ వచ్చినాయా? రావాలి కదా మునిగలపై నీళ్లు వద్దా? వ్యవసాయం చేసుకోరా మునిగలపల్లు? 10 ఏళ్ళు అయింది, ఏదైనా వచ్చిందా మీ కేసీఆర్ ఈ ఊరికి? గుంటూరు జిల్లా పతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం రావిపాడు, గోగులముడి, పుసులూరు, పమిడివారిపాలెం, వరగాని మీదుగా నాగులపాడు, రాజుపాలెం, పాలపర్రు గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ గ్రామాల నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శాసనసభ ఎన్నికల్లో అసత్య ప్రచారాలు, అసత్య హామీలతో పాటు అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, కాంగ్రెస్ పనిఖాతం అవుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ అమలు చేయలేదని ఓట్ల తిట్లతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నారని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని టీ మందాపూర్, షాలిపేట్, వెంకటరావుపల్లి తదితర గ్రామాల్లో ఆమె పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇంటింటి ప్రచారం
ప్రచారం నిర్వహించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలకు తెలియపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని గెలిపించాలని కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మరి అసత్య ప్రచారాలు చేసి అసత్య హామీలు ఇచ్చి అమలు కాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరి ఇప్పుడే చురుకు అంటబోతా ఉంది. ఎందుకంటే ఒక్క పథకం కూడా అమలు చేయలే, 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు. ఏ హామీ కూడా నెరవేర్చకుండా కేవలం ఒట్లు తిట్లతోనే కాలం గడుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇద్దరికీ కూడా మరి తగిన గుణపాఠం జరగబోతా ఉన్నది. ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ కింద అక్క చెల్లెలకు 2500 స్కీమ్ ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు దాని ఊసు లేదు, దాని మాట లేదు. 500 బోనస్ ఇస్తా అన్నారు పంటకు. ఇప్పటి వరకు రైతులకు ఇబ్బంది వచ్చింది. రైతు బంధు కూడా సరిగా వేయలేని పరిస్థితి. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 అన్నాడు, తర్వాత ఏప్రిల్ అన్నాడు, ఆగస్టు 15 అని కేవలం ఓట్ల కోసం, ఎలక్షన్ల కోసమే మాట మారుస్తున్న రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం తప్పదు. అదేవిధంగా మరి ఎవరైతే మా పెన్షన్దారులు ఉన్నారో 2000 రూపాయలు 4000 పెన్షన్ ఇస్తామంటే వాళ్ళ కోటేసిండు. కానీ 2000 కూడా జనవరిలో ఎగ్గొట్టేసి సరిగా ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నైజం అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ మోసం అర్థమైంది. మరి బీజేపీ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో కేవలం మతపరంగా మాత్రమే ఓట్లాడుకుంటున్నారు తప్ప వాళ్ళు 10 ఏళ్ల నుండి చేసింది కూడా ఏం లేదు. జీఎస్టీ పెంచి పన్ను భారాన్ని పెంచి అన్ని అధిక రేట్లు చేయడం జరిగింది. నిత్యావసర సరుకులన్నీ కూడా రేట్లు పెరిగినాయి. అదేవిధంగా మరి బంగారం రేటు కూడా పెరిగింది. వాళ్ళ రేపు చూస్తే పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది. మోడీ వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో అన్ని పెరుగుడే ఉన్నాయి తప్ప రైతులకు కానీ మహిళలకు కానీ ఎటువంటి న్యాయం జరగలేదు. మైలవరం మండలం మరుసుమల్లి గ్రామంలో మైలవరం తెలుగుదేశం పార్టీ మహాకూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడారు. గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి ఏ మేరకు జరిగింది అని సమీక్షించుకుంటే, నేను శాసనసభ్యుడైన తర్వాత తొలి వినతి పత్రం ఈ మైలవరం నియోజకవర్గానికి సంబంధించి రిజర్వాయర్ల కింద చెరువులను మార్చమని ఇచ్చింది తొలి వినతి పత్రం ముఖ్యమంత్రి గారికి. దాంట్లో కూడా పైన మొదటి పేరు మరుసుమల్లి. నేను 10 చెరువులు రిజర్వాయర్ల కింద మార్చండి, రైతాంగానికి సాగునీటికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో ఉండాలి అని. ఆ విషయానికి నాకు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి అన్ని లేఖలు ఉన్నాయి. నేను ఇచ్చిన లేఖ మీద ముఖ్యమంత్రి గారి సంతకం ఉంది. తర్వాత అదే లేఖని 3 సార్లు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మరుసుమల్లి, చంద్రగూడాన్ని ప్రధానంగా ఆ 10 చెరువుల్లో ఈ రెండింటికి తొలి ప్రాధాన్యత ఉండి, మరుసుమల్లికి తొలి ప్రాధాన్యత ఉండని ఇక్కడికి పంపించి ఊళ్ళో ఎస్టిమేషన్స్ కూడా వేయించాం. కానీ ఒక్కటంటే ₹1 విడుదల కాల. ఒక్క మరుసుమల్లి చెరువే కాదు, నేను శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాను. ఇబ్రహీంపట్నం, కొండపల్లి తాగునీరు కావచ్చు, కొన్ని రహదారులు పాడైపోయినాయి కావచ్చు, ఏది ఇచ్చినా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ₹1 కూడా ముఖ్యమంత్రి గారి నుంచి మన నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు కేటాయించడం జరగలేదు. అంతేకాదు మీరందరూ ఆలోచించాలి. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లి రామచంద్ర గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్ర గౌడ్ మాట్లాడుతూ కోనాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి దేవేందర్ రెడ్డి ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో 2,26,00,000 చిలుకు రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందని తీవ్రంగా విమర్శించారు. దేవేందర్ రెడ్డి మూలంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులైన సుమారు 600 మంది రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారని ఆవేదన చెందారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చెందిన డబ్బులు ప్రస్తుతం వడ్డీతో 6 కోట్ల రూపాయలు అవుతాయని, ఈ డబ్బుల్ని వెంటనే రికవరీ చేసి ఈ సంఘటనకు బాధ్యులైన మెదక్ మాజీ ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డిపై, అలాగే అప్పటి సొసైటీ సీఈఓ గోపాల్ రెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అవినీతి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో దోపిడీలు చేశారు. దాంట్లో ఒక మచ్చు తునక కోనాపూర్ సొసైటీ 694 మంది రైతులను నిండా ముంచిన దేవేందర్ రెడ్డి. అది అధికారులు 2021 రోజే డిక్లేర్ చేసారు 51 ఎంక్వైరీలో. ఇప్పటికీ తాత్పర్యం జరుగుతుంది. దానికి కారణం ఆయన కోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు. ఆ స్టే కూడా టైం అయిపోయింది. ముఖ్యంగా ఆయనను కోరుకోవడము, అధికారులను కోరుకోవడం ఏంటంటే రైతులకు సంబంధించిన 2,26,00,000 అంటే ఈరోజు విత్ ఇంట్రెస్ట్తో 21% ఇవ్వాలనే సబ్సిడీతో ఇవ్వాలని అంటే సుమారుగా 6 కోట్ల రూపాయలు అవుతుంది.
ఏదైనా కానీ చట్టబద్ధంగా అధికారులు ఆయన మీద నోటీసులు ఇచ్చి రికవరీ చేయించండి. మనం కోరుకునేది ఏంటంటే ఆయనకు ఏదో క్రిమినల్ కేసు చేయాలి, ఏదో చేయాలని కాదు మా ఉద్దేశము. రైతుల డబ్బును న్యాయంగా ఎంత రికవరీ చేయగలిగితే అంత చేసి తొందరగా ఇవ్వాలి. ఎందుకంటే రైతులు నష్టంలో ఉన్నారు. ఈరోజు 21లో జరిగిన కోనాపూర్ సొసైటీ కుంభకోణం దేవేందర్ రెడ్డి గారు 2,26,00,000 పైచలు ఏదైతే దోపిడీ జరిగిందో అప్పుడు 51 కమిషన్లో నిర్ధారణ జరిగింది. దాని ప్రకారమే అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏదైతే 600 మంది రైతుల ధనాన్ని దోచుకున్నారో ఆ ధనాన్ని వెంటనే రికవరీ చేయండి అని చెప్పి అడుగుతున్నాము. మా దేవేందర్ రెడ్డి గారిది ఎలా ఉందంటే వ్యవహారం ఇంట గెలిచి బయట గెలువడా అంటే ఇల్లును దోసుకపోయి ఇంకా బయట కూడా దోసుకొచ్చిందంట మా ద్వారా పటేల్. ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ సొసైటీతో ఇచ్చిపెట్టలేదు. సొసైటీ ఇంటికాడ దోషిండు 2,26,26,00,000 పైచీలు. అట్లనే అమ్మవారి సొమ్ము కూడా దోషిండని కోడలు లేని లోటు పల్నాడుకు తీర్చలేనిదని వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవ్యాంధ్ర తొలి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు 76వ జయంతి వేడుకలు నిర్వహించారు. వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఆదేశానుసారం ఈ వేడుకలు జరిపారు. కోడెల చిత్రపటానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోడెల శివప్రసాదరావు సేవల్ని వారంతా కొనియాడారు. నియోజకవర్గ అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీ కోసం ప్రాణత్యాగం కూడా చేశారని అన్నారు. అలాంటి నాయకుడు పల్నాడులో లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పుట్టిన దగ్గర నుంచి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి వెన్నుదండుగా ఉన్న మన చిరస్మరణీయుడు శివప్రసాదరావు గారి యొక్క జయంతి వేడుకలు ఈరోజు వినుకొండ నియోజకవర్గం శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీస్ నుండి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. తొలి స్పీకర్గా నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్గా, మాజీ మంత్రిగా, నీటిపారుదల అనేక శాఖల్లో ఆయన మంత్రిగా చేసి ఈ యొక్క పల్నాడు అభివృద్ధికి అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నత కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు మనకు చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన ఆ వ్యక్తికి ఈరోజు మనం ఇక్కడ జోహార్లు తెలియజేసుకుంటున్నాం. ఆ వ్యక్తి మనం ఎప్పటికీ మర్చిపోము. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఆయనని తలుచుకునే ఉంటుంది. ఆయన దీవెనలు ఎప్పుడు మన వైపు ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీ కోసం తన చివరికి ప్రాణత్యాగం కూడా చేసిన నాయకుడు. అలాంటి నాయకుడు ఈరోజు మన పల్నాడులో లేకపోవడం మన దురదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే కోడెల అనేది ఒక 3 అక్షరాల పదం కాదు, అది ఒక బ్రాండ్ ఉన్న ఇమేజ్. ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కేంద్రమైన బెజ్జింకిలో శుక్రవారం మండల ఏఐవైఎఫ్ కార్యదర్శి దోంత్రవేణి మహేష్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం సిద్దిపేట జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సంఖ్య మధు మాట్లాడారు. ప్రజల పక్షాన ఆది నుండి ఉంటూ నిరుద్యోగ యువతి యువకుల కొరకు పోరాటం చేసింది ఒక్క ఏఐవైఎఫ్ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. తాము భగత్ సింగ్ చెగువేరాలను స్ఫూర్తిగా తీసుకుని యువత కొరకు పోరాటాలు చేస్తున్నామన్నారు. అనేక సమరశీల పోరాటాలు, ఉద్యమాలు, ఐక్య కార్యాచరణ కమిటీలతో ముందున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి, కుంభం రాములు, కల్లూరి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు. అడుగుపెడుతున్న సందర్భంగా బెజ్జంకి మండల కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఢిల్లీలోని 1959లో ఏప్రిల్ 28 నుండి మే 3వ తారీఖు వరకు సుమారు 6 రోజుల పాటు మరి పెద్ద కార్యాచరణ ఏర్పాటు చేసుకొని 11 రాష్ట్రాల నుంచి 250 మంది ప్రతినిధులతోని ఈ నేటి రోజున ఏఐవైఎఫ్ ఆవిర్భవించింది. ఆనాడు విద్యారంగ సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఏర్పాటు చేసి అనేకమైనటువంటి సమరశీల పోరాటాలు నిర్వహించిన ఘనత ఇలా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ది. ఈరోజు మరి ఈ మతోన్మాదం కేంద్రంలో విచ్చలవిడిగా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూ ఉంది. ఒక శాస్త్రీయ సోషలిజం దృక్పథంతో ఒక ఎజెండాను పెట్టుకొని ఇలా
యువతీ యువకులకు ఆదర్శంగా తీసుకొని ముమ్మాటున ఇయ్యాల మనం చేసేటువంటి కార్యక్రమాలు ప్రజల పక్షాన ఉంటాయి. ఆనాడు మరి ఉన్నటువంటి యువత ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, మన హక్కులు మనకు కావాలని చెప్పేసి మన హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించినటువంటి ఘనత ఇలా ఏఐవైఎఫ్ది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఉద్యమాలు ఐక్యచరణ కమిటీలు వేసుకుంటూ ఇప్పటి వరకు మరి ముందంజలో ఉన్నటువంటి ఏకైక యువజన సంఘం ఏదైనా ఉందా అంటే అది అఖిల భారత విద్యార్థి యువజన సమైక్య కాంగ్రెస్. ఈ ఆదర్శంగా తీసుకొని యువత మనం తీసుకున్నటువంటి ఆదర్శమూర్తులు భగత్ సింగ్, చెగువేరా వారి ఆశయాల. చీరాల మండలం ఈపురపాలెం పంచాయతీ పరిధిలో బోయినవారిపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్, మాజీ ఎంపీ చిమ్మట సాంబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, పార్టీ అధ్యక్షులు అసది అంకలరెడ్డి, కోటి రవి, బోయిన కృష్ణ, చప్పిడి వెంకటేశ్వరరావు, ఎర్రాకుల పోతిరాజు, ఎర్రాకుల బాపిరాజు, చప్పిడి రామచంద్ర, గ్రామ పెద్దలు, ప్రజలు మరియు మహిళలు పాల్గొన్నారు. రేపల్లె పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని రేపల్లె అసెంబ్లీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనకాని సత్యప్రసాద్ ప్రజల్ని అభ్యర్థించారు. రానున్నది చంద్రన్న సంక్షేమ రాజ్యమేనని మాజీ ఎంపీ గుండు జగన్నాథరావు అన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రామీణ మండలం ఇప్పిలి పంచాయతీలో పలు చెరువుల ఉపాధి పనులని పిల్ల మౌలి, ఐవి రమణ ఆధ్వర్యంలో జగన్నాథరావు సందర్శించారు. వేతన ధరలతో మాట్లాడుతూ బాబు సూపర్ సిక్స్ పథకాలు వారికి వివరించారు. చంద్రన్న అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు వెళ్లనున్నారని తెలిపారు. బాధ్యత కలిగిన పౌరులుగా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని, రానున్న ఎన్నికల్లో కూటమిని గెలిపించుకొని బాధ్యత నెరవేర్చుకోవాలన్నారు. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గొండు శంకర్ గారి ఎమ్మెల్యే నాన్నగారైన మన మాజీ ఎంపీపీ సభ్యులు గొండు జగన్నాథరావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి 8 గ్రామాల నుండి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం. ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలోనే శ్రీకాకుళంలోనే పుట్టి 40 సంవత్సరాల సుదీర్ఘమైన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణుడు అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేపిస్తారని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు హామీ. మాచవరం మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటును అభ్యర్థించిన అనిల్ కుమార్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్లీ దేశంలో బాంబుల మోతే. ఎన్నికల ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రంగనాథరావు. పత్తిపండ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవ సోదరుల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్. చిన్నశంకరపేట మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పద్మా దేవేందర్ రెడ్డి జోష్యం. ఇవే బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం.